లేవు నన్ను బల్లంటావా? మాట్లాడకండి. అసలేం పాపం చేసిందని ఈ పసిదాన్ని కొడుతున్నారండి? వేలకు వేలు ఫీజులు కడితే స్కూల్కి వెళ్ళనంటుంది. వెళ్ళనంటే బుజ్జగించి చెప్పాలి, అంతేగాని ఇలా చావగొడతారా అండి? అసలు మా పిల్లల బాధలు మీరెప్పుడు అర్థం చేసుకుంటారండి? పిల్లల బాధలా? మరి అమ్మలు వండిన చెత్త వంటలు నచ్చినా నచ్చకపోయినా తినాలా అండి? అవును, తినాలి. స్కూల్లో టీచరు పాఠాలు ఆపి మరి సోది చెప్పినా వినాలా అండి? అవును, వినాలి. ఊపిక లేకపోయినా ఆడాలి, పోటీల కోసం పాడాలి, ప్రైజుల కోసం గెలవాలి, ర్యాంకుల కోసం నిద్రలు లేని రాత్రులు గడపాలి. ఇన్ని కష్టాలు పడితే మాకు మిగిలేది ఏంటండి? సాయంత్రం సీరియల్స్, రాత్రికి హోంవర్క్స్. ఇన్ని బాధలు తీవ్రవాదులకు కూడా రాకూడదండి. దయచేసి మా పిల్లల్ని అర్థం చేసుకోండి. వీలైతే ప్రేమించండి, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, అంతేగాని ఆ పాపని వదిలేయండి. ఏయ్, చెప్పిన సో చాలే, తప్పుకో. మీరు అసలు తల్లే కాదండి, మీకు అసలు మనసు లేదండి, మీరు రాతీయగా మనిషి అండి. పిచ్చి వాగుడు వాగావంటే చంపుతా. ఏంటి చంపుతారా? చంపండి, మీకు దమ్ము ఉంటే చంపండి. నేను మాత్రం ఈ పాపను కొట్టనివ్వనండి. నా పిల్లని నేను కొట్టుకుంటే అడగడానికి నువ్వెవరే? ఏయ్, నువ్వు స్కూల్కి వెళ్ళవే. నేను చెప్తున్నా వినవే. దయ్యమా, పిల్లని కొట్టదంటే కొడతావా? నిన్ను నన్నే కొడతావే. కానిస్టేబుల్స్, ఫాలో మీ. ఏయ్, ఆగు. ఏం జరిగింది? నువ్వా మళ్ళీ తాగావా? లేదు సార్. మరి ఈవెన్ ఎందుకు కొడుతున్నావు? ఆయన నన్ను కొట్టమని లేదు సార్, అందుకే కొట్టాను. అరే, ఇది మన అడ్డంగా ఇరికిచ్చేసిందిరా. అయితే నేను జంప్రా. ఓహో, అంటే వాడు నిన్ను కొట్టమన్నాడు అనమాట. కానిస్టేబుల్స్, వాడిని పట్టుకోండి. అయ్యి బాబు, ఇటే వస్తున్నారు వీళ్ళు. నాకేం తెలియదు సార్. సార్ నాకేం తెలియదు సార్, నేనేం చెప్పలేదు సార్. సార్ ఆ పిల్ల కొట్టింది సార్. సార్ నన్ను వదిలేదు సార్. సార్ ప్లీజ్ సార్. పాపను కొట్టమన్నందుకు నిన్ను, ఈవిని కొట్టినందుకు పాపని అరెస్ట్ చేస్తున్నాను. పెద్ద నాన్నగారండి, నేను కాదని చెప్పానండి, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారండి? అంతా నా కర్మే, నా కర్మ. కానిస్టేబుల్స్, పదండి. సార్ నాకేం తెలియదు సార్. అనుకున్న పనంతా అయింది. 2వ వికెట్ కూడా డౌన్. హ్యాపీ జైల్ జర్నీ రా రంగా. అమ్మకి వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. పద. అయ్యో, ఈ జైల్లో బట్టలు ఉతికే బదులు బయట ఉతుకుంటే డబ్బులైనా వచ్చేవి, అనాథలు ఉతుకుంటే మంచి పేరైనా వచ్చుండేది. కానీ ఇప్పుడు చెరుకు రసం మిషన్ తిరిగినట్టు చెయ్యి చూడు ఎలా తిరుగుతుందో. అయ్యో, నా బాధ ఎవరితో చెప్పుకోను అత్తయ్య గారు. ఇక్కడ పిండిన పిండుడు బయట పిండి ఉంటే పిండుడు రత్న అని బిరుదిచ్చి సన్మానం చేసి ఉండేవారు. కానీ ఇప్పుడు కరాటే పోటీకెళ్ళేదాలా చూడండి ఎలా పిండుతున్నాను. నన్ను చూడండి, చిన్న పిల్లవాడు
వాడు స్విమ్మింగ్ చేస్తున్నాడంటే సైకిల్ చేస్తూ అడిగినట్టుంది. అబ్బా భలేగుందే ముస్లి. 3 కోతులు ముష్టి యుద్ధానికి రెడీ అవుతున్నట్టుంది. దీనికి అంతటికి కారణం నువ్వేనే. నిన్ను వదలనే. నీ అంత చూస్తా. నేనంటే ఏమిటో నీకు చూపిస్తానే. నువ్వేమన్నా ప్రత్యేకంగా చూపించన్నానే? కొత్త పిల్లగాడు క్రికెట్ బాల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఊపు ఊపు ఊపుతూనే ఉన్నావు. ఏయ్, ఇంతవరకు నా మొగుడు బట్టలే ఉతకలేదే, అలాంటిది ఇక్కడున్న ఖైదీలు బట్టలని నాతో పిండిస్తావే? మేకప్ మహందానా, నేను మంచిదాని కాబట్టి బట్టలతోనే ఇడిచిపెట్టినా. లేదంటే జైలర్తో చెప్పి బాసిన్లు కూడా దోమిచ్చేదాన్ని. బాసిన్లు ఇప్పుడు ఇవ్వు. బాస్కెట్ బాల్ వేసినట్టు జైలు బయట వేస్తాను. సంపుతా నాగలదా? నానమ్మ గారండి. అయ్యో నా తల్లి, నా తల్లి రా, మన బంగారు తల్లి రా. నానమ్మ గారండి. అదేంటండి చెయ్యి అలా ఊపుతున్నారు? ఇక్కడ ఊపుడు పోటీలు పెడుతున్నావంటే ఇలా ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా. ఓ అలాగా. ఆహా, నానమ్మ గారండి. జైలండి, జైలు. ఏంటంత షాక్ అయ్యావు? జైలుని చూసి భయపడ్డావా? లేదండి, పరమ ఆనందం పడుతున్నానండి. ఆనందమా? ఎవరైనా మొదటిసారి జైలుకొస్తే భయపడతారు లేదా బాధపడతారు. నువ్వేంటి ఆనందపడుతున్నావు? కళ్ళతో చూస్తే ఇది జైల్లా కనిపిస్తుందండి, కానీ మనసుతో చూస్తే దేవాలయంలా కనిపిస్తుందండి. అంటే మనసుతో చూస్తే దేవాలయం జైల్లో కనపడుతుందా? నీ వాగడు కొంచెం ఆపవే. ఓకే ఓకే, మీ ఊపుడు ఆపండి అని నేను అన్నానా? లేదు కదా? ఇలా కొట్టానా? లేదే. నువ్వు చెప్పమ్మా గీత. అవును, జైలు దేవాలయం అంటున్నావు ఏంటి? అవునండి, పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడండి? చెరసాలలో. అంటే జైల్లో. శ్రీకృష్ణుడి జన్మస్థలం మనకి దేవాలయంతో సమానమే కదండి. ఆహా, జైలుకి నేర చరిత్ర ఉండేది అనుకున్నాను. దైవ చరిత్ర ఉందని భలే చెప్పావమ్మా. కృష్ణుడు పుట్టి పెరిగిన ఈ పవిత్ర స్థలం నాకు బృందావనంతో సమానం. ఇక నుంచి దీన్ని జైలని కాకుండా బృందావనమని పిలవండి. జై శ్రీకృష్ణ పరమాత్ముడికి, జై గోవిందుడికి. ఏందే, జైలుకి వచ్చినవా తీర్థయాత్రలకు వచ్చినవా? అందరినీ బక్రాలను చేసి భజనలు చేయించి నువ్వు నీ నానమ్మ కలిసి పారిపోనికి స్కెచ్ చేసిండ్రానే? నేనుండంగా నీ పప్పులు ఉడకాయి. అయితే నువ్వు వెళ్ళే కొడుకు పెట్టుకుంటానులే. ఏంటది? పప్పులు. అమ్మ గీత, పెద్దనాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? బద్రి పెద్దనాన్న గారు ఎంతో కష్టపడి నాతో నేరం చేయించి జైలుకు పంపించారండి. జైలుకు పంపాడా? వాడేం పెదనానా? వాడి గొప్పతనం నీకేం తెలుసు? అవునండి, నా వల్ల రాంబాబు పెద్దనాన్నగారు, రంగా పెద్దనాన్నగారు జైలుకి వెళ్ళినా బద్రి పెద్దనాన్నగారు ఒక్కరే నా ఆశ నెరవేర్చారండి. అంటే ఫ్యామిలీ మొత్తం జైల్లోనే ఉన్నారా? ఇలా చెప్పడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా? ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు సిగ్గుపడాలి? అలా అయితే నాకన్నా ముందు మీరు సిగ్గుపడాలి. మేమెందుకు సిగ్గుపడాలి? మాతో పాటు మీరు జైల్లో ఉంటున్నందుకు. మేము 10 రోజులు వెళ్ళిపోతాం, కానీ మీరు జీవితాంతం ఇక్కడే ఉంటారు. అందుకు చాలే. అసలు మీ ఫ్యామిలీ మొత్తం జైలుకి ఎందుకు వచ్చారు? అబ్బా, ఆశ దాస చెప్తే మీ ఫ్యామిలీ అందరినీ కూడా జైలుకి తీసుకొద్దామనా? నీకు నమస్కారం. అలాంటి దిక్కుమాలిన ఆలోచన నాకు లేదు తల్లి. పర్వాలేదు, చెప్పు. ఆడాళ్ళు ఇంట్లో లేకపోతే మగాళ్ళకి తిండి ఎవరు పెడతారు? వండుకోవాలంటే ఓపిక బొక్క, కొనుక్కోవాలంటే క్యాష్ బొక్క. అదే జైలుకొస్తే
ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్, ఫ్రీ సర్వీస్, ఫ్రీ మెడికల్ చెకప్, పైగా ఫుల్ సెక్యూరిటీ. సింపుల్ గా చెప్పాలంటే పైసా ఖర్చు లేకుండా 5 స్టార్ ఫెసిలిటీస్ ఇస్తారు. అందుకే జైలుకి వచ్చేసాం. జైలుకి శిక్షలు అనుభవించడానికి వస్తున్నారనుకున్నాను. లగ్జరీ సుఖాలు అనుభవించడానికి వస్తున్నారా? కర్మ కర్మ. సర్లే కాని మీ తెలివితేటలకి నైట్ ఫుడ్ కట్టు. ఎలాండి ఎలాండి. సేతు వల్ల ఈ రాత్రికి తిండి లేకుండా పోయింది. ఈ ఆకులతో ఎలా పడుకోవాలో ఏమిటో. నానమ్మ గారండి వచ్చావా ముందు మాకిచ్చి మిగిలింది ఏమనుంటే నానమ్మ గారికి పెట్టమ్మా. చంపుతానే. అది తినడానికి తెచ్చింది నా కోసమే. తల్లి తీసుకోండి. బాధపడకండి నానమ్మ గారండి, కడుపు నిండా తినండి. అలాగే తల్లి, అంతా శ్వేత వల్ల జరిగింది. దాని సంగతి నాకు వదిలేయండి నానమ్మ గారండి, నేను తేలుస్తాను. ఆ డాక్యుమెంట్స్ మన చేతికి వచ్చే వరకు దాన్ని మనం ఏం చెయ్యలేమమ్మా. ఆ డాక్యుమెంట్స్ నేను తెస్తానండి. నువ్వా? అవునండి, మాయ చేసో మంత్రం చేసో దాన్ని బుట్టలో వేస్తానండి. ఆ డాక్యుమెంట్స్ సాధించి మీ పాదాల దగ్గర పెడతానండి. ఏందే పెట్టేది? దాని ఫోటోకి పిండవా? మర్యాదగా మాట్లాడు. చల్ నీ తల్లి, పైకి పూజలంటావు, నీతులు చెప్తావు, భక్తురాళ్ళకు బిల్డప్ ఇస్తావు, ముష్టి ఆస్తి కోసం ఫ్రెండ్నే మోసం చేస్తావే. మోసం చేసి డాక్యుమెంట్స్ కొట్టేస్తానంటావే. ఇది మోసం కాదే, కృష్ణ మాయ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అంతటి వాడే అసత్యం చెప్పాడు, చెప్పించాడు. ధర్మాన్ని కాపాడడానికి అధర్మంలో పయనించాడు. ఇది అంతే. మా నాన్నమ్మ గారి ఆశ నెరవేర్చడం కోసం నేనేవైనా చేస్తాను. నువ్వు చేస్తుంటే నేను చేతులు కట్టుకొని కూర్చుంటానే. డాక్యుమెంట్స్ కొట్టేసుడు కాదు, నాకు మండిందంటే మీ నలుగురిని నేలకేసి కొడతా. ఇంకా చాలు, మాటలు అనవసరం, ఓన్లీ చేతలే. అబ్బచా, 2 రోజుల్లో బయటికి వెళ్తానే మా మామని ఇడిపించుకుంటా. ఆస్తి మొత్తం అమ్ముకుంటా, మిమ్మల్ని నడి రోడ్డు మీద నిల్చోబెడతా. అదే జరిగితే నేను మీ ఇంట్లో పని మనిషిగా మారి జీవితాంతం ఫ్రీగా పనిచేస్తా. ఛాలెంజ్ ఛాలెంజ్. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం అంటూ జరిగితే ఇద్దరం ఒకేసారి వెళ్తాం. నాకంటే ఒక్కరోజు ముందు వెళ్ళినా నేను నువ్వు చెప్పినట్లు చేస్తాను. అయితే నేను చెప్పినట్టు చేయనికి రెడీగా ఉండు. ఎందుకమ్మా గీత దాంతో ఛాలెంజ్ చేశావు? దాని మీద నెగ్గడం చాలా కష్టం తల్లి. నేను అనసూయ మనవరాలండి, నన్ను గెలవడం ఇంకా కష్టం. నేను బయటికి వెళ్ళకుండా దాన్ని బయటికి వెళ్ళనివ్వనండి. వెళ్ళనిస్తే నేను మీ మనవరాలే కాదండి. ఈ పిల్లల ఛాలెంజ్లేమిటో, ఈ పిల్లల పౌరుషాలేమిటో అంత నా కర్మ. కొంచెం పెట్టచ్చు కదా అండి. తప్పకుండానే. పట్టు పట్టు పట్టు. నేను తిన్నాక మిగిలితే పెడతాను. తిన్నాకేం మిగులుతుంది? ప్లేట్.
గారు తిరగొట్టింది చాలే గానీ తాగండి. ఏంటి తాగేది? అయితే పారేయండి. ప్రతి శనివారం మన బంధువులతో మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. మా అమ్మాయి అల్లుడు వచ్చారు, మాట్లాడడానికి వెళ్తున్నాను. అలాగా? మరి నాకు కూతురు అల్లుడు లేరు కదా, నేను మీ కూతురు అల్లుడితో మాట్లాడొచ్చా? మీరు వెళ్ళండి. ఒసే మన బద్రీని రమ్మని ఫోన్ చేశాం కదా, బహుశా వాడు వచ్చింటాడు. వెళ్దాం. బంధువులు వస్తారా? నా కోసం ఎవరు వస్తారు? ఉన్న మామ కూడా జైల్లో ఉన్నాడు, ఎవరు రారు. అయినా ఒకసారి పోయి వస్తే పోలే, చూద్దాం. త్వరగా రండి, 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 తొందరగా వచ్చి మాట్లాడండి. రండి. నాన్న బద్రీ, బద్రీ, కొంచెం జరగక అమ్మా, కొంచెం మాట్లాడండి. కొంచెం మాట్లాడివ్వండి అమ్మతో. ఎలా ఉన్నావురా? ఎలాగుంటానమ్మా, ఒక్క పోసిన చెమట పోసిన తల్లి కోసం ఉండక తప్పదు కదమ్మా, అందుకే కష్టమైనా ఉన్నానమ్మా. నీ బొందరా, నీ బొంద. నేను అడిగింది ఇక్కడ ఎలా ఉన్నావు అని కాదురా, బయట ఎలా ఉన్నావు అని. సర్లే గాని ఇంతకీ నేను చెప్పినవి తీసుకొచ్చావా? మొత్తం తెచ్చానమ్మా. ఇదిగో, ఇదిగో చూడమ్మా. వెరీ గుడ్, తీసుకో. తీసుకో తీసుకో. అయ్యో అమ్మా, తీసుకోమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్ రా. అవును, పేస్ట్లు బ్రష్లు ఎందుకు అత్తయ్య గారు లోపల ఇస్తారు కదా? అవునే, ఇవన్నీ లోపలే ఇస్తారు. అర్థం కాలేదా? అర్థం కాలేదు. అయ్యో, రాత్రికి అర్థం అవుతుంది లేవే. రాకొచ్చాడు, కాసేపు వాడితో మాట్లాడొచ్చు కదా. అలాగే అత్తయ్య గారు. ఏమండి బుజ్జి, ఏమండి, పండు ఎలా ఉంది? చాలా బాగుంది, కాకపోతే కాస్త పుల్లగా ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీకోసం తీసుకొస్తానులే. ఏంటిది? పండు. నేను అడిగింది మన పండు గురించి. ఓ, దానికంటే 3 పూటలు మేకప్ వేస్తూ కాలనీ వాళ్ళకి నువ్వు లేని లోటు తీరుస్తుంది. బావగారు, రంగ ఎలా ఉన్నాడు? జైల్లో ఏడుస్తూ ఉన్నాడే. అయితే మీరు వెళ్ళి కితకితలు పెట్టండి, నవ్వుతాడు. సరే అయితే పదండి వెళ్దాం. తల్లి, సరే సరే, వెళ్దాము. జాగ్రత్త బుజ్జి. ఎవరి కోసం చూస్తున్నావే? నా కోసం ఎవరన్నా వస్తారేమో అని చూస్తున్నా. అయ్యే, నీ కోసం ఎవరు వస్తారే? పదండి. అవును, నా కోసం ఎవ్వరూ రారు. అలాగే పదండి. అమ్మ శ్వేత, ఆగమ్మా. సార్, మీరా? ఎలా ఉన్నావమ్మా? మంచిగానే ఉన్నా సార్. మీరెవరి కోసం వచ్చిండ్రు సార్? నీకోసమేనమ్మా, నిన్ను చూద్దామనే వచ్చాను. నా కోసమా? నా కోసం నన్ను చూద్దామని వచ్చిండ్రా సార్? నిజమా సార్? థ్యాంక్ యూ సార్. నా కోసం ఎవరు రారనుకున్నా సార్. మాట్లాడడానికి ఎవరు లేరే అని బాధపడినా సార్. అంతలో దేవుడు పంపినట్లు మీరొచ్చిండ్రు సార్. అవును సార్, స్కూల్లో వెదో పనులు చేసి మిమ్మల్ని బాధ పెట్టినా నా మీద కోపం లేదా సార్? టీచర్స్కి స్టూడెంట్స్ అందరూ కన్నబిడ్డలతో సమానమమ్మా. అలాంటప్పుడు బిడ్డలు పొరపాటు చేస్తే మందలిస్తాం గాని పగ పెంచుకుంటామా?
సారీ సార్. మిమ్మల్ని చాలా సార్లు బాధ పెట్టినా ఇంకెప్పుడు బాధ పెట్టాను సార్. మీరు చెప్పినట్టే వింటాను సార్. చచ్చా ఏంటమ్మా మాటలు? ఎందుక కన్నీళ్ళు? మిమ్మల్ని చూస్తే మా మామ లెక్కనే కనిపిస్తున్నారు సార్. అందుకే ఏడుపు వస్తుంది సార్. అర్థమైందమ్మా. ఇప్పుడేంటి? మీ మావయ్యతో మాట్లాడాలి అంతేగా? నేను మాట్లాడిస్తాను. ఏంటి సార్? మా మామతోని మాట్లాడిస్తారా? ఎట్లా మాట్లాడిస్తారు సార్? అక్కడ నాకు తెలిసిన గాడు ఒకడున్నాడు. అతని నెంబర్ తీసుకున్నాను. అతనికి ఫోన్ చేస్తే వెళ్ళి మీ మావయ్యకి ఇస్తాడు. గట్లనా సార్? అయితే జల్దీ చేయండి సార్. మా మామతోని మాట్లాడి ఎన్ని రోజులయ్యిందో. ఇప్పుడు చేస్తాను. మామా హలో, ప్రేమ్ గారికి ఇవ్వు. ప్రేమ్, ఇదిగో ఫోన్ తీసుకో. ఫోన్ అడుగు. అటెళ్ళు మాట్లాడుకోపో. వెళ్ళు జాగ్రత్త. సరే అండి. कहाँ जा रहे तू? जाओ काम करो. अच्छा साहब, करते काम. जल्दी जाओ. హలో, ఎవరు? హలో మామా. అమ్మ శ్వేత,